మా క్లాస్మేట్ గీత ఉంది కదా, అవును. వాళ్ళ అమ్మ నీ గురించి అడుగుతుంది. ఎందుకు నానా? అడిగిందా? ఎందుకంటే వాళ్ళ అమ్మ నా క్లాస్మేట్ రా. మళ్ళీ ఇవన్నీ వెళ్ళి మీ అమ్మకి చెప్పకో. న్యాయంగా చూసుకుంటే ఆవిడే మీ మమ్మీ. అయ్యయ్యో, ఈ టైంలో ఎతనందుకు ఇక్కడికి వచ్చాడు? వెళ్ళి చూద్దాం. సార్ నమస్కారం సార్. ఇది నీ బండేగా? నా బండే సార్. ఎందుకు రోడ్ మీద పార్క్ చేసావు? సార్ ఈ ఇంటి ఓనర్ పర్మిషన్ తీసుకున్నాను. ఏయ్, ఇది పబ్లిక్ రోడ్, అతనే ఎవరు పర్మిషన్ ఇవ్వడానికి? ఒక్క నిమిషం సార్, తీసేస్తాను. సార్ నా దగ్గర ఎల్ఎల్ఆర్ మాత్రమే ఉంది సార్, లైసెన్స్ లేదు సార్. అందుకని? మీ దగ్గర లైసెన్స్ ఉంటుంది కదా, మీరే కార్ పక్కన పెట్టండి. ఏయ్, నేను పోలీసు ఉన్నా, నీ కింద పనిచేసే ఉన్నా. ఒక్క నిమిషం, లైసెన్స్ ఉన్న తీసుకొస్తాను. ఇదొక కారు తీసేయండి ఇక్కడి నుంచి. వదలరా. సార్ ఏంటి సార్ కార్ అద్దం పక్కన కొడుతున్నారు? కర్ర వదలరా. నేను మనిషి తీసుకొస్తానని చెప్పాను కదా సార్. నిలబడలేదా? చేదేవయ్యా. సార్ అది కాదు సార్. మీ అబ్బాయి చూస్తున్నాడు, కర్ర వదలరా. కొట్టకండి సార్. మీ అబ్బాయి ముందు ఏం చేయకూడదని చూస్తున్నాడు, కర్ర వదలు. సార్ వాడు చూసినా పర్లేదు సార్, నేను ఏమైనా చేయండి సార్. తప్పు చేస్తున్నావు, మీ అబ్బాయి చూస్తున్నాడు. సార్ తప్పు మీరు తప్పు చేస్తున్నారు. పోలీసులు ఎదురుస్తావా? అందుకని కార్ అద్దం పక్కన కొడతారా? తప్పు చేస్తున్నావు, కర్ర వదలరా. మీరే సార్ తప్పు చేస్తుంది. వాట్స్ ద ప్రాబ్లం? సార్, రోడ్ పక్కన బండి పార్క్ చేశాడు. ఐ వాస్ క్లియరింగ్ ఇట్. ఏంటి సార్? లేదు సార్, నా కార్ అద్దం పగల కొడుతున్నాడు సార్ అతను. ఏంటి శివకుమార్? ఇది అసలు పార్కింగ్ ఏరియా కాదు సార్. ఐ వాస్ జస్ట్ డూయింగ్ మై డ్యూటీ. లేదు సార్, నేను ఇంటి ఓనర్ పర్మిషన్ తీసుకున్నాను సార్. కావాలంటే మీరు అడగండి సార్ అతన్ని. ఏం సార్, కార్ మీ ఇంటి పక్కన పార్క్ చేసుకోవచ్చు కదా సార్? మా ఏరియాలో పార్క్ చేయడం ఎలా కుదురుతుంది సార్? మొత్తం అంతా కాల్ టాక్సీలు పార్క్ చేశారు. అందుకే వీళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకుని ఇక్కడ ఇలా పార్క్ చేశాను సార్. కాల్ టాక్సీ వాళ్ళు పార్క్ చేస్తే పోలీసులకు వచ్చి కంప్లైంట్ చేయండి. కార్ తీస్తానంటేనే పగలగొట్టబోయారు. ఇతని దగ్గరికి వెళ్ళి ఎలా కంప్లైంట్ ఇస్తాను సార్? ఏంటి సార్? ఐ వాస్ జస్ట్ డూయింగ్ మై డ్యూటీ అండ్ ఫాలోయింగ్ ద ప్రోటోకాల్ సార్. సారీ సార్, ఇకపై ఇలా జరగదు. మీ బండి తీసుకెళ్ళండి. సార్, వీడొక వేస్ట్ ఫెలో. పోయి మీరు వీడిని సారీ అడుగుతున్నారేంటి సార్? మనం గవర్నమెంట్ కి పనిచేయడం లేదు, ఇలాంటి కామన్ పీపుల్ కోసం పనిచేస్తున్నాం. వీళ్లే మనకు ముఖ్యం. ఇతనా? 5 ఏళ్లకు ఒకసారి గవర్నమెంట్ మారిపోతుంది, కానీ గవర్నమెంట్ సర్వెంట్ రిటైర్ అయ్యే వరకు చేస్తూనే ఉండాలి. జనాలు చూసుకోవాలి. సారీ సార్. మీరెందుకు సార్ సారీ చెప్తున్నారు? అతనే కదా సార్ తప్పు చేసింది, అతనే చెప్పానండి. సే సారీ. సార్ ఇప్పుడు సారీ చెప్తున్నారా, లేకపోతే ఏదైనా యాక్షన్ తీసుకోవాలా? సారీ. గట్టిగా. సార్ నేను మీరు కరెక్ట్ గానే చెప్పారు సార్, అతను చెప్పింది వినబడలేదు సార్. సారీ. గట్టిగా. నన్ను క్షమించమని అడుగుతున్నాను. ఇప్పుడు మాత్రం తెలుగు వచ్చింది. వెళ్ళొస్తాను సార్. మీ కార్ తీసుకెళ్ళండి. ఈవినింగ్ ఒక 4:30కి వచ్చి తీసుకెళ్తాను సార్. థ్యాంక్ యూ సార్. సార్ తప్పుగా ఏమనుకోకండి సార్. థ్యాంక్ యూ సార్. వెళ్ళొస్తాను సార్. చూసారా, ఎప్పుడైనా సాధారణమైన మనిషే సూపర్ హీరో. అర్థమైందా? అర్థమైంది నాన్న. తమ్ముడు శివ కామన్ మ్యాన్, ఏనుగు లాంటి వాడు. సాఫ్ట్ గానే ఉంటారు, కానీ తిక్కరేగితే వెనక ముందు ఆలోచించకుండా తొక్కుకుంటూ వెళ్ళిపోతారు. అడవికి రాజు సింహం అయినా కూడా ఏనుగుని దృష్టిలో పెట్టుకుని ముందుకు వెళ్ళాలి, లేదంటే ఇలాగే ఉంటుంది. సిగ్గుపడాల్సి వస్తుంది. మీరు అనవసరంగా మాట్లాడకండి సార్. చూసావా, మీకు టెంపర్మెంట్ ఇష్యూ ఉంది సార్. మీరు ఎలా పబ్లిక్ ని హ్యాండిల్ చేయగలరు? 15 days లో ప్రమోషన్. దానికి ముందు సైకోమెట్రిక్ టెస్ట్ అవసరమని ప్యానెల్ భావిస్తుంది తమ్ముడు శివ. కమిషనర్ అదే అంటున్నారు. సైకో అంటే ఏంటో నీకు తెలుసు, సైకోమెట్రిక్ టెస్ట్ అంటే ఏంటని సార్కి తెలుసా? మురుగా సార్ చెప్పండి సార్. రేపు మన కంపెనీకి చాలా ముఖ్యమైన రోజు మురుగా. నాన్నగారు కంపెనీ నాకు హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత ఇంత పెద్ద డీల్ చేసిందే లేదు. అది నీ వల్ల సాధ్యమైంది. సమయానికి దీన్ని క్లోజ్ చేయి. సార్ అలాగే చిన్న రిక్వెస్ట్ సార్. ఏంటి? మీ కారు పక్కనే నా కార్ పార్క్ చేయొచ్చా సార్? సరే చేసుకో మురుగా, అందులో ఏముంది. అయ్యో అమర్ సార్, థ్యాంక్ యూ సార్, చాలా థ్యాంక్ యూ. డీల్ మాత్రం సరిగ్గా పూర్తి చేయి, సరేనా? మార్నింగ్ వచ్చేస్తాను సార్, మార్నింగ్ వచ్చేస్తాను. ప్రేయర్ చేసే ముందు అతను స్మోక్ చేస్తే అతన్ని తప్పుడు మనిషి అనుకుంటారు. అదే అతను స్మోక్ చేస్తూ ప్రేయర్ చేస్తూ ఉంటే అతన్ని మంచివాడు అనుకుంటారు. అతను ప్రేయర్ చేస్తున్నాడో లేదో గాని ఖచ్చితంగా స్మోక్ చేస్తాడు. అలాంటిదే ఈ సైకోమెట్రిక్ టెస్ట్. ఒకే ప్రశ్నకి ఒకలాంటి 4 ఆన్సర్స్ ఉంటాయి. నువ్వు ఎమోషనల్లీ ఒక ఆన్సర్ ఎంచుకుంటే ఈజీగా నీ మైండ్ సెట్ తెలిసిపోతుంది. దాన్ని బట్టి నిన్ను జడ్జ్ చేస్తారు. సో ఫర్ ద నెక్స్ట్ ఫ్యూ డేస్ ప్లీజ్ డూ సంథింగ్ దట్స్ మేక్ యూ హ్యాపీ. కోపంగాని తెచ్చుకుంటే పాస్ అవ్వడం కష్టం.
నైట్ 11:30కి డోర్ కొడుతున్నాడు. మూతి పగల కొట్టాలి. మురుగా నన్ను క్షమించు, ఇక నుండి నీ కారుని మన ఇంటి కిందే పార్క్ చేసుకో. ఎందుకు? ఏంటి మురుగా నన్ను భయపెట్టేస్తున్నావు? పోలీసుల్నే ఒక ఆట ఆడుకున్నావు, ఇక నీ ముందు నేనెంత? పార్కింగ్ ప్లేస్ దొరికింది. ఒక 6 నెలలు ఇటు పక్కకి రాకూడదు, ఏం అడగకూడదు. గెట్ అవుట్. ఇప్పుడు బుద్ధి వచ్చింది ముసలోడికి. ఓనర్ సమస్య సాల్వ్. నాన్న నేను ఒక డ్రా చేశాను చూడు. ఏది చూపించు. ఇదిగో నాన్న. ఇప్పుడు లైట్ అలా. ఇక్కడ లేకపోతే ఇంకో చోట ఉంది కదా. ఇదిగో నాన్న. ఏంట్రా అది? ఎవర్రా ఇది? నువ్వే నా సూపర్ హీరో నాన్న. ఇందులో నేను చాలా అందంగా ఉన్నాను. థ్యాంక్ యూ నాన్న. వాన పడుతుంది, ఒక రౌండ్కి వెళ్ళొద్దామా? అయ్యో నిన్ను నమ్మా. నేను రా నాన్న, ఇంటికే వెళ్తాం పదా. కరెంటు కూడా వచ్చింది. మా అమ్మకి నేను ఒక్కనే కొడుకు. నేను రాను బాబు. రేయ్, రారా. ఈ టైంలో ట్రాఫిక్ ఉండదు, ఇప్పుడే ఫ్రీగా డ్రైవ్ చేయొచ్చు. రారా. పేరు? మురుగన్ సార్. వయసు? 36 సార్. జెండర్? మేల్ అని రాస్తాను. మెయిల్ అని రాస్తారా? ఏ ఏరియాలో పోయింది? సార్ కన్నప్ప నగర్ విరుగుం పక్కన సార్. కారు పోయిన ప్లేస్? ఎక్కడైతే కారు పోయిందో అక్కడే సార్. సార్ అది ఈ స్టేషన్ కింద రాదు సార్, అది వేరే ఏరియా సార్. మాకు తెలుసు. ఆ ఏరియా ఇన్స్పెక్టర్ కి ఇతనికి చాలా గొడవలు ఉన్నాయి సార్. కేసు పెట్టిన అతను తీసుకోండి సార్. మీరే ఎలాగోలా కనిపెట్టండి సార్. సార్ మీకేమైనా పిచ్చి పట్టిందా? చెప్పిందో చెప్తున్నారు. మీరే ఎలాగోలా కంప్లైంట్ ఏంటి? కూర్చోండి. ఏంటి కంప్లైంట్? సార్ వీళ్ళు ఇంటి ముందు కార్ పార్క్ చేశారు, అది కనపడడం లేదు. విరుగుంబాకం ఏరియా సార్. అది మన ఏరియా డివిజనే కాదు సార్. చెప్పిన అర్థం చేసుకోవడం లేదు. కారు ఎవరిది? నా కారే సార్. ఇలా చూడండి, కారు పోయింది విరుగుంపాకం ఏరియా అంటున్నారు కదా, మీరు అక్కడికే వెళ్లి కంప్లైంట్ ఇవ్వాలి. ఇది అన్నానగర్ పోలీస్ స్టేషన్. అన్నానగర్ లోనే నా కార్ పోయిందని కంప్లైంట్ తీసుకుని వెతికివ్వండి సార్. పిచ్చోడ్లా మాట్లాడుతున్నావు. కారు కనపడడం లేదంటే దాని ఎవిడెన్స్ లన్నీ విరుగుంపాకంలోనే ఉంటాయి. అన్నానగర్ లో ఎలా ఉంటాయి? మీరు తలుచుకుంటే అయిపోతుంది సార్. ప్లీజ్ సార్. సార్ ఆ కార్ నా ప్రాణం సార్. ఇదిగో 2 టీ చెప్పు, ఏదైనా చేయగలమేమో చూద్దాం. సార్ 2 బన్ కూడా చెప్పండి సార్. సాదా బన్నా, క్రీమ్ బన్నా? సార్ అతను పొద్దు నుండి ఏం తినలేదు సార్. సార్ నిన్న సాయంత్రం కూడా మీ రిజిస్ట్రేషన్ గురించే సార్ మాట్లాడుతుంది. మురుగా వచ్చేస్తుంటాడు. అలా కాదు, వస్తాడని తెలుసు సార్. మంచి టైం దాటిపోతుంది. ఇంకా ఎంతసేపు పట్టదు సార్? 3 నెలలు పడుతుంది సార్. ఇమీడియట్ గా డెలివరీ చేయగలిగే బండి ఏదైనా ఉందా? ఇమీడియట్ గా అంటే మీరు ఈ మోడల్ చూడొచ్చు సార్. వద్దు, వెయిట్ చేస్తాను. త్వరగా డెలివరీ చేయడానికి ట్రై చేస్తాను సార్. థ్యాంక్స్. వెల్కమ్ సార్. హలో శివకుమార్, నేను ఇన్స్పెక్టర్ కామేష్ ని. కార్ కనపడడం లేదని మీ ఏరియా నుంచి ఒక కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాడు. కార్ కనపడడం లేదా? అతని పేరేంటి? ఏ వెంకట్, ఎక్కడున్నారా? సార్ దారిలోనే ఉన్నాను సార్. మురుగా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. తన కారు పోయింది సార్, మేము కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాం సార్. మీరు కంప్లైంట్ ఇచ్చిరండి, నేను చూసుకుంటాను. సార్ అందులో ఒక చిన్న సమస్య ఉంది సార్. ఏదేమైనా నేను చూసుకుంటానని చెప్పాను కదా. కంప్లైంట్ ఇచ్చి త్వరగా రండి, సార్ ఎదురు చూస్తున్నారు. సరే సార్. ఏం లేదు సార్, కూర్చోండి కూర్చోండి. ఏం లేదు, మన మురుగన్ ఫోన్ సరిగ్గా పనిచేయడం లేదు. అందుకే సర్వీస్ సెంటర్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వమని చెప్పాను. వచ్చేస్తున్నారు, పక్కనే ఉన్నారు. వస్తాడు కదా? వస్తాడు. మురుగా సార్ ఈ ఎఫ్ఐఆర్ ని 4 జిరాక్సులు తీసుకురా. అలాగే సార్. రారా. అబ్దుల్, స్క్రాప్ యార్డ్ లో నిసాన్ మ్యాగ్నెట్ బండి ఏదైనా ఉందో లేదో చూడండి. సార్ స్క్రాప్ లో ఎందుకు సార్ చెక్ చేయడం? నీకు తెలీదా? నీ బండి లాంటివే చాలా బండ్లు అక్కడ ఉంటాయి. దాన్ని స్క్రాప్ కి పంపి పేపర్స్ మార్చి నీ బండిగా అమ్మేస్తారు. ఇది ఒక ఓల్డ్ టెక్నిక్. 48 గంటల్లోపు నీ బండి దొరికితే మంచిది. కాబట్టి ఎక్కువ డౌట్స్ అడిగి టైం వేస్ట్ చేసుకోకు. పో. ఎందుకు నెగిటివ్ గా ఆలోచిస్తున్నావు? పద, కారు దొరుకుతుంది.
దొరుకుతుంది కదరా? మురుగా బాస్ కాల్ చేశారు. రిజిస్ట్రేషన్కి ఎప్పుడు వస్తారని అడుగుతున్నారా? ఈ పరిస్థితిలో ఎలారా వెళ్ళేది? ఈ క్లయింట్ వచ్చిందని ఇవ్వాలరా. నువ్వు వెళ్ళకపోతే తప్పుగా ఉంటుందిరా. చెప్పు మురుగా. సార్ నమస్తే సార్. ఇంటి ముందు రాత్రి కార్ పార్క్ చేశాను సార్. దాన్ని ఎవరో ఎత్తుకెళ్ళిపోయారు సార్. అందుకే సార్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దామని వచ్చాను. తప్పుగా అనుకోకండి సార్, నేను రావడం కుదరట్లేదు. వెంకట్ని పంపిస్తా, అతని దగ్గరుండి చూసుకుంటాడు సార్. లేదు లేదు మురుగా, మనం ఇంకో రోజు పెట్టుకుందాం. చాలా చాలా థ్యాంక్స్ సార్. ఉంటాను సార్. సార్ మంచి ముహూర్తం 100 వస్తాయి సార్. మీ ఎంప్లాయ్కి సమస్య అంటే ముందు మీరే వెళ్ళి నిలబడాలి సార్. ఈ బిజినెస్ రియల్ ఎస్టేట్ అని కాకుండా వెళ్ళండి. ఇంకెప్పుడైనా చూసుకుందాం సార్. సార్ లేదు సార్, నేను అతనితోనే ఉన్నాను. నేను అతనికి హెల్ప్ చేయబోతున్నాను సార్. సార్ దీని తర్వాత సార్ 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 వెయిట్ చేస్తున్నారు సార్. క్లోజ్ చేద్దాం సార్. షిట్.